ఇది లేటెస్ట్ వాషింగ్ మెషిన్ అన్న, 9 కేస్ వాషింగ్ మెషిన్, స్మార్ట్ సిరీస్ వస్తుంది, టచ్ సిరీస్ అనమాట. సో మనకి ఏ మెషిన్కైనా ఖచ్చితంగా ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్లగ్ కనెక్షన్ ఉండాలి, ఇవి కామన్గా కావాల్సినవి. అయితే మిషన్లోకి వచ్చినప్పటికి కింద ఒక ఫిల్టర్ ఇస్తాడన్న, ఇది డ్రైన్ ఫిల్టర్ అంటాం. జస్ట్ స్క్రూ డ్రైవర్ రెస్ట్తో ఇలా నొక్కితే వచ్చేస్తుంది. బాటిల్ మొత్తం ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఇది ఫిల్టర్ అనమాట. మన బట్టల్లో పీచు, కాయిన్స్, డస్ట్ లాంటిది ఏదైనా ఇక్కడికే కలెక్ట్ అవుతుంది. మంత్లీ వన్స్ కానీ 2 times కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మాక్సిమం 15 daysకి ఒకసారి క్లీన్ చేసుకొని ఎలా ఉందో అలా పెట్టేయండి. డస్ట్ అంతా ఇక్కడే కలెక్ట్ అవుద్ది. ఎలా తీసారో అలాగే పెట్టేయండి. నెక్స్ట్ ఈ గొట్ట ఏంటంటే సర్వీస్ సంబంధించిన మీదేం అవసరం లేదన్న, జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మిషన్కి వచ్చినప్పటికి డోర్ ఉంది కదన్నా, కార్డ్ డోర్ తీసినప్పుడు తీస్తారు, వేసినప్పుడు కూడా గట్టిగానే వేస్తారు. ఒక్కసారి మిషన్ ఆన్ చేసామంటే మధ్యలో డోర్ ఓపెన్ అయ్యి రాదు, అంతా అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. సో బట్టలు ఏమన్నా సరే ఈ డ్రమ్ముకు లోపల వేసుకుంటాం తప్ప బయటకు వేయకూడదు. బట్ట ఏదైనా ఇటువైపుకి ఎలా వేయకూడదు, లోపలికే వేసుకోవాలి. బయట వేసారనుకో డోర్ వేసినప్పుడు ఈ లబ్బర్ బయటకు లాగేస్తుంది అనమాట. సో బట్టలేని డ్రమ్ముకు లోపల వేసుకోవాలి. ఇందులోకి వచ్చినప్పటికి ఒక షర్టు, ప్యాంటు, ఒక జత, ఒక టాపు, బాటమ్ అయినా 1 pair, అలాంటి 7 pairs వేసుకోవచ్చు. అంటే 9 కేజీస్ కానీ కేజీస్ వేరు, పేర్స్ వేరు కదా. సో 7 జతలు వేసుకోవచ్చు. చైర్లు అయితే 3 లేదా 4 జతలు వేసుకోవచ్చు. బెడ్షీట్లు చిన్నలాంటి అయితే 2-3 వేయమనండి, పెద్దలాంటి అయితే 1-2 వేసుకోండి. సో ఏ బట్టలని ఇందులోనే వేస్తారు. అందరూ మిక్స్డ్ బట్టలు అంటే ఒక 7 pairs లోపల వేసి డోర్ వేస్తాం. కొంచెం స్లోగానే వేయండి, కానీ గట్టిగా వేయండి అంతే. నెక్స్ట్ ఇది డిటర్జెంట్ ట్రే అండి. సో బట్టలు వేసినప్పుడే సర్ఫ్ కూడా ఇందులో వేసుకుంటారు. సర్ఫ్ మేము మ్యాక్సిమం లిక్విడే యూజ్ చేయమంటాం. లిక్విడ్ మీ ఇష్టం, ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు. లిక్విడ్ ఏదైనా ఇందులోనే వేస్తారు. కప్ వేస్తారు, దానికి ఒక కప్ వేసుకుంటే సరిపోతుంది. లేదా చిన్నది టీ గ్లాస్లో 3 వంతులు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పౌడర్ అని ఇందులోనే వేసుకుంటారు, 3 లేదా 4 చెంచాలు. కంఫర్ట్ వచ్చి ఇందులో వేస్తారు, స్పూన్ 1 స్పూన్ మీ ఇష్టం. ఇది కావాలంటే 3ది డెటాల్ వేయడానికన్నా, అవసరం అంటే వేసుకుంటారు, లేదంటే వేసుకోవచ్చు అందులో. సో బట్టలో సర్ఫ్, కంఫర్ట్, వ్యానిష్ లైన్ కానీ డెటాల్ కానీ వేసుకోవచ్చు. సో అన్నీ రెడీ చేసేస్తాం. మిషన్ ఆన్ చేయాలంటే ముందుగానే ఇక్కడ స్విచ్ ఉంది, స్విచ్ ఆన్ చేస్తాం. నెక్స్ట్ మిషన్ ఆన్ అవ్వాలంటే ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది కదండి, జస్ట్ ఒక్కసారి టచ్ చేస్తే ఈ బటన్ సరిపోతుంది. సో మిషన్ ఆన్ చేయాలంటే పవర్ బటన్ ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు వేసే బట్టలు బట్టి మనకి 14 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్న. సో ఎక్కడ కావాలి, అది మీరు వేసే బట్టలు బట్టి ఏ ప్రోగ్రామ్కి వెళ్తే ఆ ప్రోగ్రామ్ ఈ లైట్ ఇండికేషన్ పెడతారనమాట. సో అందులో ఫస్ట్ది క్విక్ వాష్. 2-3 జతలే వేసారనుకుంటే క్విక్ వాష్లో పెట్టుకుంటే 15 నిమిషాల్లో 2-3 జతలు ఉతికి జాడిచ్చి పిండేసి ఇచ్చేస్తుంది. సెకండ్ సూపర్ స్పీడ్. రెగ్యులర్గా ఉతికి అందరి బట్టలు కలిపిస్తున్నాయి అనుకుంటే 6-7 జతల బట్టలు సూపర్ స్పీడ్లో పెట్టేసుకున్నారు అనుకోండి, 39 నిమిషాల్లో ఉతికి జాడిచ్చి పిండేసి ఇచ్చేస్తుంది. మూడోది లెస్ మైక్రోఫైబర్ క్లాత్స్ ఉంటాయి కదన్నా, చిన్న క్లాత్స్ లాంటివి, అది ఈజీగా చెప్పాలంటే బంక్స్లో ఉంటాయి కదా. సో ఆ క్లాత్స్ అని ఇందులోనే వేసుకుంటారు. 1:55 నిమిషాలు పడుతుంది. 4th వన్ వచ్చి ఇంటెన్సివ్ కోల్డ్ అన్న. నార్మల్గా ఏంటంటే ఫ్రంట్ లోడ్ అనగానే వేడి నీళ్ళతో వాష్ చేస్తుంది. సో ఫ్రంట్ లోడ్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ కోల్డ్ అనే ఆప్షన్ పెట్టారనుకోండి, ఓన్లీ కోల్డ్ వాటర్లోనే మిక్స్డ్ బట్టలు ఒక 6-7 జతల బట్టలని చల్లనీళ్ళతోనే ఎక్కువసేపు ఉతుకుతుంది, ఇంచుమించు 1.5 పడుతుంది. ఓకేనా? ఇంటెన్సివ్ కోల్డ్ అంటే కోల్డ్ వాటర్తో వాషింగ్ చేస్తుంది. మిక్స్డ్ బట్టలు 6 or 7 pairs వేసుకోవచ్చు, 1.5 పడుతుంది. 5th వన్ వచ్చి కలర్స్. రంగు ఇదే బట్టలు కలర్ షేడ్ అయిపోయి బట్టలు ఏమన్నా ఉంటే ఇందులో వేసుకుంటారు. అలానే మిక్స్డ్ బట్టలు వేసుకోకూడదు ఇందులో, దేనికైతే సెపరేట్ వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ బ్లూ వేసుకుంటే 2 కలిసిపోతాయి అనమాట. 6th వన్ వచ్చి ఊలు డెలికేట్స్. స్వెటర్లు, రగ్గులు, ఉన్ని వస్తువులు అంటే ఏమన్నా ఉంటే ఊలు డెలికేట్స్లో వేసుకుంటారు. ఇంచుమించు 53 నిమిషాల్లో ఉతికిస్తుంది. కొంచెం సెన్సిటివ్ క్లాత్స్ కూడా 53 నిమిషాల్లో వేసుకోవచ్చు. 7th వన్ బెడ్డింగ్. బెడ్షీట్లు, దుప్పట్లు లాంటివి ఉన్నాయనుకున్నాను, బెడ్డింగ్స్లో వేసుకుంటారు. ఇంచుమించు 1:40 నిమిషాలు పడుతుంది. మీరు వేసే అన్ని బట్టలు మిక్స్డ్ బట్టలు అయితే సూపర్ స్పీడ్ పెట్టుకుంటారు. లేదు కాటన్ బట్టలు అనుకోండి, డైరెక్ట్ కాటన్లోనే పెట్టుకోవచ్చు. 1:20 నిమిషాలు పడుతుంది. ఈ కాటన్లో మిక్స్డ్ బట్టలు కూడా వేసుకోవచ్చు. సో అన్నీ కలిపి ఉతుకుతుంది. కాకపోతే ఈ కాటన్ ఆప్షన్లో పెట్టినప్పుడు హాట్ వాటర్ని 90 దాకా పెంచుకోవచ్చు అనమాట. మిగిలిన ఏ ప్రోగ్రామ్లో నన్ను పెరగదు, ఓన్లీ కాటన్లోనే పెరుగుతుంది. సో ఆ టైంలో ఏంటంటే సిల్క్ శారీ గట్ట యాడ్ అయింది అనుకో, కాటన్లో మెల్ట్ అయిపోయి వచ్చేస్తుంది. సో అందుకనే మిక్స్డ్ బట్టలు లాంటివి వేసుకోవచ్చు, టెంపరేచర్ పెంచకూడదు అంతే. ఓకేనన్నా? కాటన్ అన్న ఈ కాటన్ అన్న ఒకటి కొంచెం టైం ఎక్కువ తీసుకుని వాష్ చేస్తుంది, పవర్ సేవింగ్ అనమాట ఇందులో. ఓకేనన్నా? సో టెంపరేచర్ పెరగదు, స్పిన్ కాదు, టెంపరేచర్ 90 దాకా వెళ్ళదనమాట. సో కొంచెం పవర్ తక్కువ చేసుకుని వాష్ చేస్తుంది. నెక్స్ట్ 10 సింథటిక్. సిల్క్ బట్టలు ఏమన్నా ఉంటే సింథటిక్లో వేసుకుంటారు. 3 గంటలు పడుతుంది. సింథటిక్ అంటే ఏమొస్తాయి, సిల్క్ బట్టలు వస్తాయి, దానికి అంత అవసరం లేదు. ఊలు డెలికేట్స్లో వేసేసుకోండి, సున్నితంగా ఉతుకుతుంది అనమాట.
11 హైజెనిక్ స్టీమ్. చిన్నపిల్ల బట్టలు కానీ మంచాన్ని పడిన పెద్దవాళ్ళ బట్టలు కానీ ఉన్నాయనుకోండి అన్న, హైజెనిక్ స్టీమ్లో వేసుకుంటారు. ఇంచుమించు మీకు ఇది బాగా హాట్ వాటర్లో చూసారు కదా 60 హాట్ వాటర్. నెక్స్ట్ రిన్స్ కూడా ఎక్కువసేపు తీసుకుని వాష్ చేస్తుంది. చిన్నపిల్ల బట్టలు పాడు చేయడాలు గట్ట ఉంటాయి, పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం బ్యాక్టీరియా గట్ట ఫామ్స్ ఉంటాయి మంచాన్ని పడిన వాళ్ళు. సో అలాంటి ఎక్కువ హాట్ వాటర్లో ఎక్కువసేపు రిన్స్ చేసి ఉతుకుతుంది అనమాట. సో అలాంటి బట్టలైనా హైజెనిక్ స్టీమ్లో వేసుకోవచ్చు. 12 రిన్స్ ప్లస్ స్పిన్, జాడిచ్చి పిండుతుంది. ఇప్పుడు దాకా మీకు చెప్పినవన్నీ కూడా వాష్, రిన్స్, స్పిన్ అవుతున్నాయి. ఇందులోకి వచ్చినోడికి జాడిచ్చి పిండుతుంది. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన బట్టలోనే ఉతకాల్సిన అవసరం లేదనుకుంటే ఇందులో వేసుకుంటే జాడిచ్చి పిండేస్తుంది, 20 నిమిషాలు అయిపోతుంది. డ్రమ్ క్లీనింగ్ ప్లస్ అన్న 13ది, 3 నెలలకు ఒకసారి బట్టలు కానీ సర్ప కానీ కంఫర్ట్ కానీ ఏమీ వేయకుండా ఓన్లీ ఎంటీ డ్రమ్ క్లీనింగ్ ప్లస్ లో పెట్టారనుకోండి, వాటర్ ఒక్కటి తీసుకుని డ్రమ్ అంతా క్లీన్ అవుతుంది. అవసరం లేదన్న, వేస్తానంటే కావాలంటే వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ డిటర్జెంట్ బాక్స్ లోనే వేసుకోవచ్చు. వెనిగర్ క్లీనింగ్ ప్యాకెట్స్ గట్రా సూటబుల్ కాదు. ఫైనల్ గా ఉన్నది డౌన్లోడ్ ఆప్షన్. యాక్చువల్లీ ఇది మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అడిషనల్ గా ఇంకో 4 to 8 ప్రోగ్రామ్స్ అడిషనల్ గా యాడ్ అవుతాయి అనమాట. ఓన్లీ స్పిన్ అని, షర్ట్స్ అని, డెనిమ్స్ అని ఇలాంటివి ఉంటాయి. అది మొబైల్ కనెక్ట్ చేస్తే చూపిస్తాం అది కూడా. సో మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టినా మిషన్ ఆన్ చేయడం కామన్. నచ్చిన ప్రోగ్రామ్ ఏది కాబట్టి రెగ్యులర్ గా వాడి సూపర్ స్పీడ్ కాబట్టి సూపర్ స్పీడ్ పెట్టాను. ఏ ప్రోగ్రామ్ పెట్టినా మిషన్ రన్ అవ్వాలంటే స్టార్ట్ బటన్ ఉంది కదన్నా, 3 seconds హోల్డ్ జస్ట్ పట్టుకున్నాం అనుకోండి స్టార్ట్ అయిపోద్ది. ఇది పవర్ బటన్ ఆన్ చేయాలి, నచ్చింది పెట్టాలి. ఇది స్టార్ట్ చేయడానికి హోల్డ్ చేయాలన్నమాట, బటన్ స్టార్ట్ అయిపోతుంది. ఇదే డోర్ లాక్ అయిపోతుంది, ఉతికి జాడిచ్చి పిండేసి అంతా అయ్యాక సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. సో మీరు పెట్టే ప్రోగ్రామ్ బట్టి టెంపరేచర్, స్పిన్ ఆటోమేటిక్గా తీసుకుంటాయి. బట్ ఇవి ఏంటనే కూడా ఒకసారి చెప్తాను వినండి. ఒక్కసారి మిషన్ ఆన్ చేశాక ఈ ప్రోగ్రామ్స్ ఏం మారవండి. సో ఏదన్నా సరే మిషన్ ఆన్ చేసి నచ్చిన ప్రోగ్రామ్ చూస్ చేసుకొని తర్వాత స్టార్ట్కి ముందే ఎడిషనల్గా ఏమైనా ఆప్షన్ కావాలంటే పెట్టాలన్నమాట. వన్స్ ఆన్ చేశాక ఎడిషనల్ ఆప్షన్ పెట్టలేం, ఎడిషనల్ ఆప్షన్ పెట్టాకే స్టార్ట్ చేయాలి. సో ఆన్ చేయడం కావాలి, నచ్చిన ప్రోగ్రామ్ కావాలి. తర్వాత ఎడిషనల్ ఆప్షన్స్ ఏంటో చెప్తాను వినండి. ఇది టెంపరేచర్ సార్, మనం పెట్టే ప్రోగ్రామ్ బట్టి వేడి నీళ్ళు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనం పెంచుకోవచ్చా అంటే ఆ ప్రోగ్రామ్కి ఎంతవరకు కావాలో అంతవరకు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు సూపర్ స్పీడ్ అనేది మిక్స్డ్ బట్టలు కాబట్టి 40కి మించి ఎక్కువ వెళ్ళదు. మరి 90 కావాలి అనుకోండి, ఇదిగోండి 40కి మించి తగ్గిపోతుంది కానీ వెళ్తలేదు. మరి 90 కావాలంటే కాటన్లో చూసుకోండి 90 దాకా వెళ్ళిపోతుంది, ఎందుకంటే కాటన్ బట్టలు కాదు. అలా 90 పెట్టి సిల్క్ బట్టలు కట్టే వేయకూడదు. సో అందుకనే ఆ ప్రోగ్రామ్ బట్టి సెలెక్ట్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ స్పిన్, మనం వేసే ప్రోగ్రామ్ బట్టి పెట్టే ప్రోగ్రామ్ బట్టి వేసే బట్టలు బట్టి స్పిన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇది కూడా. బట్ బాగా ముడతలు పడిపోతున్నాయి, అంత అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 400, 800 లేదా 1000 మినిమం పెట్టుకోవచ్చు. అంటే ముడతలు పడకుండా బట్టలు కావాల్సి పెడతాం, లేదంటే లేదు. ఎక్కువ స్పిన్ అయితే ఎక్కువ ముడతలు పడతాయి. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చినప్పటికి ఇది ప్రీ వాష్ అన్న. ప్రీ వాష్ మీన్స్ ఏంటంటే అడిషనల్ వాష్ కాదు, ఒక 10 నిమిషాలు యాడ్ అవుతుంది ఈ ఆప్షన్ పెడితే. జస్ట్ నానబెట్టినట్టు ఉతికి ఇస్తుంది అనమాట. అలానే సోక్ ఆప్షన్ కూడా కాదు. సో కావాలంటే ప్రీ వాష్ పెడతాం, లేదంటే లేదు. ఒక 10 నిమిషాలు బట్టలు ఏదో జస్ట్ వాటర్ అంతే అనమాట. ఓకేనండి. సెకండ్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇది అడిషనల్ వాష్ అనమాట. ఈ ఆప్షన్ పెడితే 20 నిమిషాలు యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా వాష్, డబుల్ వాష్ అవుతుంది. కావాలంటే పెడతాం, లేదంటే లేదు. ఇది అడిషనల్ రిన్స్, ఎక్స్ట్రా రిన్స్ కావాలంటే పెడతాం, లేదంటే లేదు. అలాగే ఇక్కడ బబుల్స్ ఆప్షన్ ఉంది కదన్నా, ఇది సోకింగ్ ఆప్షన్ అనమాట. బట్టలు నానబెట్టి ఉతకాలి అనుకున్న బట్టలు ఏమన్నా సరే సోకింగ్ ఆప్షన్ పెట్టారనుకో, నానబెట్టి ఉతుకుతుంది. 39 ఇదేనన్నా, 39 నిమిషాలు, 1:09 నిమిషాలు. యాక్చువల్లీ 39 నిమిషాలకి ఇంకో 30 నిమిషాలు అని వాషింగ్ బాగా అవుతుంది. కావాలంటే పెడతారు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ సింబల్ ఒకటి వేసి ఉంది చూసారా, ఇది ఈజీ ఐరన్ సింబల్ అనమాట. అంటే ఇప్పుడు మనం పెట్టే ప్రోగ్రాము ఆటోమేటిక్గా స్పిన్ 1400 చూపిస్తుంది కదన్నా, ముడతలు పడిపోతాయి. ఇస్త్రీ చేయడానికి అంత ఈజీగా ఉండదు. ఈ ఈజీ ఐరన్ ఆప్షన్ పెట్టారనుకో 800లోకి వెళ్ళిపోతుంది. సో ఐరన్ ఈజీగా అవుతుంది అనమాట. కావాలంటే పెడతాం, లేదంటే లేదు. ఇది మొబైల్ కనెక్షన్. యాక్చువల్లీ మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ ద్వారా ఆపరేట్ చేయాలంటే ఆప్షన్ ఆన్ చేస్తేనే అవుతుంది, అవ్వదు. ఓకేనన్నా. సో స్మార్ట్ కంట్రోల్ ఆల్వేస్ కనెక్ట్ అంటే కనెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేయడానికి ఇది ఆప్షన్ ఉండాలి. ఫోన్లో నచ్చిన ప్రోగ్రామ్ అంతా పెట్టచ్చు. స్టార్ట్ చేయాలంటే స్మార్ట్ కంట్రోల్ బటన్ ఇవ్వాలి. అది మీకు ఫోన్లో నేను చూపిస్తాను, అప్పుడే అర్థమవుతుంది. సో మీకు అర్థమైంది కదా, ఏ ప్రోగ్రామ్ పెట్టినా స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తాను. మనకి మిషన్ వచ్చినప్పటికి 2 years ఫుల్ వారంటీ వస్తుంది, 20 years మోటార్ వారంటీ వస్తుంది. బిల్లు జాగ్రత్తగా ఉంచుకోండి. మిషన్ కింద ఏమీ పెట్టకుండా ఉంటేనే మంచిది. ఫ్లోరింగ్ చూసారు కదా, సమానంగా ఉండాలి. ఇలా షేక్ అవ్వకుండా మిషన్ ఉంటేనే మనకి డ్యూరబిలిటీ బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్.